మరలా దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. అయితే ఈరోజు నేను ఇంకొక అంశాన్ని చెప్పబోతా ఉన్నాను. పోయిన వారం కూడా నేనే కదా వచ్చింది. ఏం చెప్పానో గుర్తుందా? ఏదైనా ఒక విషయం, ఒక చిన్న మాట అయినా పోయిన వారం నేను చెప్పింది. పోయిన వారం ఏం చెప్పాను నేను? కొన్ని సామెతలు కూడా చెప్పాను. మ్రొక్కటం గురించి చెప్పాను. జ్ఞానులు వచ్చి యేసయ్య దగ్గర ఎలా మ్రొక్కారు, ఏ విధంగా మ్రొక్కారని చెప్పాను. కొన్ని లోక విషయాలు కూడా చెప్పాను. మనం ఏ విధంగా మ్రొక్కాలి అని అంటే విశ్వాసంతో ప్రార్థిస్తే దేవునికి మ్రొక్కినట్టే అని చెప్పాను. మరి ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, కొంతమంది బైబిల్లో భక్తుల గురించి చెప్తా. ఈరోజు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, తెలుసా మీకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలా చాలామంది ఉన్నారు, యోబు. వీళ్ళ గురించి, కొంతమంది గురించి కొన్ని క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తా ఉంటాను. సో అందరం గమనిద్దాం. సో ఫస్ట్ కీర్తనలు 63వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 63వ అధ్యాయము 6వ వచనం. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఇక్కడ దావీదు గారు చెప్తా ఉన్న మాట ఏంటి అని అంటే, నా జీవితాంతము నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను అని చెప్పి. ఎందుకు ఆయన ఈ మాట చెప్పి ఉన్నాడు అని అంటే, దావీదు గారు తెలుసా? దావీదు గొల్యాతుని చంపాడు. ఆయన చిన్న పిల్లాడు, చిన్న వయసులో ఉన్నటువంటి దావీదు పెద్ద చాలా 6 అడుగులంటే కంటే ఎత్తుగాను బలంగాను దిట్టంగా ఉండేటువంటి వ్యక్తిని చిన్న వడిసెలతో రాయి తీసుకొని, పిల్లలు ఆడుతూ ఉంటారు ఇప్పుడు క్యాట్ పక్షులు కొట్టడానికి, అలాంటిది ఒడిసెలు తీసుకొని 7 రాళ్ళు తీసుకొని ఒక రాయితో ఆ యొక్క గొలియాతును కొట్టి నుదురు మీద కొట్టగానే ఆ రాయికి, ఆ దెబ్బకి వెంటనే ఒక్క షాట్గా పడిపోతాడు. సో అలా దావీదు గారు చిన్నప్పటి నుండి యుద్ధం చేసేవారు చాలామందితో. అయితే ఆ యుద్ధం చేసే క్రమంలో తనకి చక్కగా ఎదుగుతూ వచ్చాడు, ఇజ్రాయేలీలకు రాజు అయ్యాడు. చక్కగా జరుగుతూ ఉన్న కాలంలో పుట్టినటువంటి బిడ్డలు తిరగబడ్డారు ఆయన మీద. తిరగబడి దావీదు గారిని చంపేసి, ఎలాగైనా చంపేసి అతన్ని ఆ రాజస్థానాన్ని తీసుకోవాలన్నట్టుగా బిడ్డలు ఆ తండ్రినే చంపాలని చెప్పి త్వరపడ్డారు. చాలా బాధ అనిపించింది దావీదు గారి. మరి అంతే కదా, కడుపున పుట్టిన బిడ్డలే మనల్ని చంపాలన్న ఆలోచన కలిగితే ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులకి? ఇక చంపుతున్నాడు నా బిడ్డ అని చెప్పి తిరగబడలేడు, తిరిగి కొడుకుని ఏం చేయలేడు. కాబట్టి పారిపోతూ ఉన్నాడు దావీదు గారు. అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, లేకపోతే కొండ గుహల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, పొదల్లో దాక్కుంటున్నాడు వెళ్ళి. సో ఈ క్రమంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు పడుకొని, అయ్యా ఏంటి నాకు ఈ సమస్యలు ఏంటి, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, కొడుకే నన్ను చంపాలని చూస్తున్నాడు, ఏంటయ్యా నాకు ఈ బాధలు అని. చివరికి దేవుడు రక్షిస్తాడు. అప్పుడు దావీదు గారు చెప్పేటువంటి మాట, నేను నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాను? నా చేతులు పైకెత్తెల్లా నేను నిన్నెప్పుడు స్తుతిస్తాను. కాబట్టి మన విషయాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. మన మీద కూడా మన పిల్లలు తిరగబడతారు, మన పిల్లలు మన వైపు తిరగబడి మనల్ని కొట్టే పరిస్థితులు కూడా వస్తాయి. చూసారా, చాలామంది తల్లిదండ్రులు బిడ్డలే కొడతా ఉంటారు. పెద్ద వయసు వాళ్ళు అయిపోయినాక తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి పంపించేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు పడలేననేటువంటి వేదన పడతా ఉంటారు. అయినా సరే దేవుడు అంటున్నాడు, దావీదు గారిని ఏ విధంగా నేనైతే కాపాడానో మిమ్మల్ని కూడా నేను అలాగే కాపాడుతాను. మీరేం చెయ్యాలి అని అంటే, మీ చేతులు ఎత్తి ఎప్పుడు నన్ను స్తుతించాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొకరి గురించి చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం.
ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దావీదు గారు ఉన్నటువంటి ప్రదేశంలో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఏం చేశాడు అని అంటే ఒక శాసనాన్ని ఏంటి ఒక రూల్ పెట్టాడు. ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ప్రభుత్వం తరపున. ఏమున్నాయి రూల్స్? ఎగ్జాంపుల్గా నీరు పన్ను కట్టాలి, ఇంటికి పన్ను ఉంటే ఇంటి పన్ను కట్టాలి, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి మనిషికి, రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉంటేనేమిస్తారు, బియ్యం ఇస్తారు. ఇవన్నీ రూల్స్ మనకి. సో అట్లాగే అప్పుడు రాజు దానియేలు గారు వారి ప్రజలందరికీ ఒక రూల్ పెట్టాడు. ఏంటా రూల్ అని అంటే 30 రోజుల దాకా నన్ను మాత్రమే పూజించాలి, ఇంకా ఏ దేవుణ్ణి మీరు పూజించకూడదు. నేను రాజు అయినటువంటి నన్నునే మీకు ఏదైనా సమస్య వస్తే వచ్చి నాకు చెప్పాలా, మీకు ఏమన్నా డబ్బులు లోటుగా ఉన్నాయో వచ్చి నాకు చెప్తే నేను ఇస్తా, మీకు ఏమైనా అనారోగ్యంగా ఉందో వచ్చి నాకు చెప్తే ఎవరైనా మంత్రస్థానంలోనూ పంపిస్తా, అంతేగాని మీ దేవుళ్ళకు ప్రార్థించడం మీ దేవుళ్ళకు చెప్పడం ఇక చేయకూడదు 30 రోజుల దాకా అని చెప్పి ఒక శాసనాన్ని ఆ రాజు నియమిస్తే ఆ దానియేలు గారు విన్నారు. ఓకే అని విని వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. రాజు అన్నాడు, ఒకవేళ నేను చెప్పింది వినకపోతే తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేసేస్తా. సింహాల బోన్లో వేస్తే ఏమైంది? సింహాలు తినేస్తాయి, కాబట్టి శిక్ష అది అని చెప్పి చెప్పగానే అయినా సరే దానియేలు ఆ మాట ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎలా? చక్కగా కిటికీలన్నీ ఓపెన్ చేసుకొని యెరూషలేము ఎటువైపు కనిపిస్తుంది అటువైపు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇక రాజు కింద ఉండేటువంటి భటులు అందరూ చూసి రాజు చెప్పినా సరే వినలేదు కదా, ఉండు నీ సంగతి తెలుస్తామని చెప్పి వెళ్ళి రాజుకు చెప్పగానే దానియేలు నువ్వు ఇటు రా అని పిలిచాడు. ఆయన వచ్చాడు. రాగానే ఎందుకు నువ్వు ఇట్లా నేను చెప్పినా కానీ నువ్వు నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు, కాబట్టి నీకు శిక్ష ఏంటి అని అంటే సింహాల బోన్లో వేసేస్తున్నాను నిన్ను అని చెప్పి తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేసేశారు. రాత్రంతా సింహాలతో కలిసి దానియేలు గారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాలు మాత్రం దూరంగా నుంచొని చూస్తున్నాయి. అసలు ఇది ఎక్కడైనా సాధ్యమేనా? అసలు ఎక్కడైనా సింహం కానీ పులి కానీ ఒక పెద్ద ఏనుగు కానీ ఇవన్నీ మన దగ్గరకు వస్తే ఏం చేస్తాయి? తింటాయి, కరుస్తాయి, పొడుస్తాయి, చంపేస్తాయి మనల్ని ఫస్ట్. కానీ దానియేలు గారు సింహాల బోన్లో ఉంటే ఆ సింహాలు ఏమీ చేయకుండా దూరంగా వెళ్ళిపోయి కూర్చొని వస్తున్నాయి. దానియేలు గారు మోకరించి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ వేసేయ అని చెప్పి. సో అయిపోయింది, తెల్లవారు అయిపోయింది. రాజు త్వరగా వచ్చి ఆ యొక్క గుహ తలుపు తీశాడు. సింహాల బోన్ ఎప్పుడైనా కింద పెడతారనమాట. కింద ఒక అండర్ గ్రౌండ్ లాంటిది గుహ కట్టుకొని దాని మీద ఒక కేజ్ లాగా వేస్తారు. సో దానిలో చూసి వెంటనే ఓపెన్ చేసి చూస్తే దానియేలు ఓ పక్కన ప్రార్థన చేస్తున్నాడు, ఓ పక్కన సింహాలు చక్క కూర్చొని చూస్తున్నాయి. ఆయన ఇదేంటి, ఇది చాలా వింతగా ఉంది, మనుషుల్ని ఎక్కడైనా చూసి అవి అప్పటికి ఆకలి మీద ఉన్నాయి, మనుషులను చూడగానే తినేయాలన్నంత ఆశతో ఉంటే ఇదేంటి దానియేలుని ఏం తినలేదేంటి ఇవి అని ఆశ్చర్యపడిపోయి వెంటనే దానియేలు బయటికి తీసుకొచ్చి ఎవరైతే దానియేలు గారి మీద సాడీలు చెప్పారు కదా వాళ్ళని తీసుకెళ్ళి ఆ గుహలో వేస్తారు. వెంటనే ఆ సింహాలు ఎముక కూడా మిగలకుండా తినేసినాయి. అంటే అంత ఆకలితో ఉన్నాయి. కానీ దానియేలు గారిని ఎందుకు ఏమి చేయలేదు అని అంటే ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? నాకు ఏం కాకుండా చూసుకో దేవుడా అని చెప్పి. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. సో ఆ ప్రార్థనకు తగినట్టుగానే సింహాలు కనీసం దావీదు గారిని ముట్టుకోలేదు. కాబట్టి ఈయనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంతమంది వచ్చి నువ్వు బైబిల్ వదిలేయాలి, నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు అన్నా సరే నువ్వు దేవుణ్ణి విడవకుండా దేవుణ్ణే పట్టుకొని ఉన్నావు అనుకో, తర్వాత దేవుడు నీకు ఖచ్చితంగా మేళ్ళు చేస్తాడు. తర్వాత ఇంకో వ్యక్తి గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం.
అపోస్తుల కార్యములు 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. సో ఇక్కడ ఇద్దరు శిష్యుల గురించి మనం చూస్తున్నాం. ముందు చూసిందంతా పాత నిబంధన, ఇప్పుడు కొత్త నిబంధన. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి వెంట 12 మంది శిష్యులు తిరిగారు యేసయ్య వెంట. ఆ 12 మందిలో ఇద్దరు ఉన్నారు, పేతురు, యోహాను. యేసయ్యని సిలువేశారు, 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచిన 40 రోజులు భూమి మీద ఉండి తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ఈ శిష్యులు తలా ఒక దేశానికి వెళ్ళిపోయారు. తలా ఒక దేశానికి వెళ్ళిపోయి వారు చూసిన అద్భుతాలన్నీ ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటే ప్రతి ఒక్కరు యేసయ్యని నమ్ముకోవటం మొదలుపెట్టారు. సో అలా కొంతమంది ఏం చేశారు అని అంటే, శత్రువులు యోహాను, పేతురు అనేటువంటి వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చి, ఇదిగోండి ఇంకోసారి యేసయ్యని, యేసయ్య చేసిన అద్భుతాలని, నజరేయుడైన యేసు అని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఎక్కడైనా చెప్పారో మీకు శిక్ష ఖచ్చితం అని చెప్పి బెదిరించారు. అప్పుడు వీరిద్దరు ఏమన్నారో తెలుసా? మేము చూసిన దాన్ని చెప్పకుండా ఉండలేవండి అని అన్నారు. మనం కూడా అంతే కదా, ఏదైనా ఎక్కడైనా గొడవ జరిగిందనుకో వెంటనే ఏం చేస్తాం? 4-5 చెప్పుకోవాలి. చూసావా ఆ ఇంట్లో అది జరిగింది, చూసావా ఈ ఇంట్లో ఇది జరిగింది, వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు, అలా మాట్లాడుకున్నారు. సో కొంతమందికి కడుపు ఆత్రం ఆగదనమాట చెప్పేదాకా. సో అలాగా యోహాను, పేతురు గారు కూడా అంటున్నారు, మేము కళ్ళారా యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని చూసాం. యేసయ్య ఏం చేశాడు? సముద్రపు అలలలో తుఫాను, సముద్రం మీద వచ్చిన తుఫాను ఆపాడు యేసయ్య. ఎంతోమందికి, లక్షల మందికి ఆహారం లేదు. 5 రొట్టెలు 2 చేపలుంటే అవి లక్షల మందికి పెట్టేలాగా మార్చాడు ఆయన. మళ్ళీ 12 గంపలు మిగతా లక్షల మందికి పెట్టగా ప్రార్థన చేసి అంత ఆహారాన్ని చేశాడు. కుష్ఠవ్యాధి గల వాళ్ళని బాగు చేశాడు. కళ్ళు లేని వ్యక్తికి కళ్ళనిచ్చాడు. కాళ్ళు లేక నడవలేక కూర్చున్న వ్యక్తికి కాళ్ళు ఇచ్చాడు. మంచాన పడి ఉన్న కొన్ని సంవత్సరాల నుండి మంచాన పడి ఉంటే అతన్ని లేపాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. నేనెందుకు చూడకుండా చూసి కూడా చెప్పకుండా మేము ఉండలేవయ్యా, మేమైతే ఖచ్చితంగా చెప్తాం అని అన్నారు. సో అప్పుడు వారి కోపం వచ్చి వారిని చంపేస్తారు. తర్వాత శిష్యుల్ని చాలా ఘోరంగా చంపేస్తారు. ఒక్కొక్కరిని ఎలా చంపుతారో తెలుసా? ఒక శిష్యుడిని అయితే తోలంతా మైను ఉంటుంది తెలుసా, ఇంట్లో వెలిగించుకుంటాం క్యాండిల్స్, ఆ మైను పొత్తును బాగా కాగబెట్టి పెద్ద దబరాలో, పెద్ద బాండీలో, పెద్ద గిన్నెలో బాగా కాగబెట్టి ఆ మైనాన్ని కరగబెట్టి ఆ మైనంలో వాళ్ళను ముంచేవాళ్ళు. అట్లా ముంచి అట్లా లేపేవాళ్ళు. అప్పుడు ఏమైంది? ఒళ్ళంతా ఆ మైను వంటుకునిద్ది. ఆ మైను వంటుకుంటే ఆ చెట్లకి ఏలాడదీసేవాళ్ళు, కాళ్ళు కట్టేసి కొమ్మకి ఏలాడదీసేవాళ్ళు. వాళ్ళు అట్లా ఏలాడేవాళ్ళు. వాళ్ళు అప్పటికే చచ్చిపోయి ఉంటారు. సో ఏలాడుతూ ఉంటే వీళ్ళు రాత్రి అయిపోయిన వెంటనే మనకి ఏదో ఒకటి దీపం కావాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ వేలాడుతున్నా ఉంటారు కదా మైను వేసుకొని సవాలు, వాళ్ళు కంటించేవాళ్ళు. ఆ మైనానికి భగ్గుమంట మండుతూ ఉంటే ఆ వెలుగులో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సైనికులు భోజనం చేసేవాళ్ళు, పేకాట్లు అవన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అంత క్రూరంగా చంపేశారు ఇంతకుముందు శిష్యులను. మళ్ళీ ఒక శిష్యుడిని పరిగెడతా ఉంటాడు, ప్రాణభయంతో పరిగెడతా ఉంటే ఒక పెద్ద చెట్టు త్వరలో దాక్కుంటాడు. లోపలికి వెళ్ళి చెట్టు త్వరలో దాక్కుంటే రంపం తీసుకొని ఆ రంపంతో ఇటొకళ్ళు పట్టుకొని ఇట్లా చెట్టుని అలా కోస్తారు. చెట్టుని ఇట్లా అడ్డంగా కోస్తే ఆ మనిషి రెండు భాగాలుగా అయిపోతాడు. ఇంత నరకంగా ప్రతి మనిషిని చంపారు. అయినా సరే ఎక్కడ ఎవరు దేవుని వదిలిపెట్టలా. కావాలంటే చచ్చిపోయారే కానీ ఎక్కడ దేవుని వదిలిపెట్టకుండా దేవుని యొక్క మాటలు ప్రతి చోట చెప్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం కానీ చేస్తే దేవుడు కూడా మనకు ఖచ్చితంగా మేళ్లను చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించినటువంటి 3 భక్తులలో మనం గమనించాల్సింది, మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మనకు ఎన్ని పరిస్థితులు ఎన్ని జరిగినా సరే ఖచ్చితంగా దేవుడు మనకి తోడుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి
అని అంటే ప్రార్థన చెయ్యాలి. మోకరించి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నా బిడ్డలకు అనారోగ్యంగా ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఇవి కావాలయ్యా, నాకు ఇలా చెయ్యయ్యా అని చెప్పి నువ్వు ప్రతీదీ దేవుణ్ణి అడిగి దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రతీదీ మనకి కలుగజేస్తాడు. కాబట్టి అందరు తలల వంచి కళ్ళు మూసుకొని ఈ యొక్క అంశం కొరకు ప్రార్థించేద్దాం. అందరు తలల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ముందుకు నడుపునుగాక. ఆమేన్. అందరి తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి, విన్నటువంటి వాక్య భాగము నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి. నా తండ్రి, వారి జీవితాలకు వెలుగుగా ఈ యొక్క వాక్యం ఉండే కృపను అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా, విన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ వాక్యానుసారంగా భక్తుల మాదిరిగా వారి జీవితాలను మార్చుకునే కృపను వారికి అనుగ్రహించండి. నా తండ్రి స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. మరలా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంకొక చోటకు వెళ్ళబోచుండగా రాకపోకలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, నీ చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరం సమకూడి నిన్ను స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.